మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. దేశవ్యాప్తంగా యువత, విద్యార్థుల సమస్యలపై వినూత్న నిరసనలతో చర్చనీయాంశంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సంస్థ రాజకీయ పార్టీగా మారబోతుంది అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సంస్థ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కీలక ప్రకటన చేశారు. సీజేపీని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ పార్టీగా మార్చే ఆలోచన లేదు. ఇది ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ కాదు. ప్రజల సమస్యలపై, ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చే ఒక బలమైన ప్రెజర్ గ్రూప్ మాత్రమే అని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో నిర్వహించిన సీజేపీ వ్యూహాత్మక సమావేశంలో పాల్గొన్న అభిజిత్ దీప్కే సంస్థ భవిష్యత్ కార్యాచరణపై పూర్తి క్లారిటీ ఇచ్చేశారు. దేశంలో యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను రాజకీయాలకు అతీతంగా ప్రజల ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. కొంతకాలంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో విద్యార్థి ఉద్యమాలు, ఉద్యోగాల కోసం నిరసనలు, పరీక్షల నిర్వహణలో లోపాలు, పేపర్ లీకేజీలు, నియామకాల ఆలస్యం వంటి అంశాలపై సీజేపీ చురుగ్గా స్పందిస్తోంది. దీంతో ఈ సంస్థ రాజకీయ పార్టీగా మారి ఎన్నికల్లో పోటీ చేస్తుందనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా జరిగింది. అయితే ఆ ప్రచారానికి అభిజిత్ దీప్కే తెరదించారు. ఆయన మాట్లాడుతూ, మా లక్ష్యం అధికారంలోకి రావడం కాదు, అధికారంలో ఉన్న వారిని ప్రజా సమస్యలపై స్పందించేలా చేయడం. అందుకే సీజేపీ ఒక ప్రెజర్ గ్రూప్గా కొనసాగుతుంది. ప్రజల తరపున ప్రభుత్వాలను ప్రశ్నించడం, బాధ్యతలను గుర్తు చేయడం మా బాధ్యత అని అన్నారు. అంతేకాదు, దేశంలో ఎక్కడైనా విద్యార్థులు, నిరుద్యోగ యువత తమ హక్కుల కోసం శాంతియుతంగా ఉద్యమాలు చేసినా వారికి సీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. యువత సమస్యలను రాజకీయ కోణంలో కాకుండా సామాజిక కోణంలో చూడాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు, పేపర్ లీకేజీలు, ఉద్యోగ నియామకాలలో జాప్యం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలపై దేశవ్యాప్తంగా తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పుకొచ్చారు. అవసరమైతే రాష్ట్రాల వారీగా, జిల్లాల వారీగా ప్రజా ఉద్యమాలను నిర్వహిస్తామని వెల్లడించారు. అభిజిత్ దీప్కే మరో కీలకమైన అంశాన్ని కూడా ప్రస్తావించారు. శాంతియుతంగా తమ డిమాండ్లను వినిపిస్తున్న విద్యార్థులు, యువతపై అనవసరంగా బలప్రయోగం చేయకూడదని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే ప్రభుత్వాలకు సూచించిందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, అందువల్ల ప్రభుత్వాలు ముందుకు రావాలని, వారి సమస్యలను వినాలని చెప్పుకొచ్చారు. అధికారంలో ఉన్న నాయకులు యువత ఆవేదనను అర్థం చేసుకోవాలని, ఉద్యమాలను అణిచివేయడం కంటే వాటి వెనక ఉన్న కారణాలను తెలుసుకొని పరిష్కారానికి ప్రయత్నించాలని అభిజిత్ దీప్కే సూచించారు. ప్రస్తుతం దేశంలో విద్య, ఉద్యోగాలు, పోటీ పరీక్షలు, నియామకాల అంశాలపై యువతలో అసంతృప్తి పెరుగుతున్న సమయంలో సీజేపీ చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉండి ప్రజా సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నించే ప్రెజర్ గ్రూప్గా కొనసాగుతామని స్పష్టంగా ప్రకటించడం ఆసక్తికరంగా మారిపోయింది. అయితే సీజేపీ చేపట్టబోయే భవిష్యత్తు కార్యక్రమాలు ఎలా ఉంటాయి? ప్రభుత్వాల స్పందన ఎలా ఉండబోతుంది? యువత నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుంది అన్నది రాబోయే రోజుల్లో తేలబోతుంది. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టమైంది. సీజేపీ రాజకీయ పార్టీగా కాదు, ప్రజా ఉద్యమ వేదికగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తామని ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడు అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు.